बोलो गणेश महाराज की। అన్న మీది గణేష్ మంచి చాలా మంచిగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది చూడడానికి డెకరేషన్ కానీ చాలా మంచిగా ఉందన్న. అసలు గణేష్ ఎప్పటి నుంచి పెడుతున్నా అన్న? మేము చూసుకున్నట్టయితే 2011 నుంచి వినాయకుడు పెట్టడం స్టార్ట్ అయింది. ఏందనంటే మేము 2011లో వేరే స్పాట్‌లో పెట్టిండే, వేరే లొకేషన్‌లో. అక్కడ చిన్న ఇబ్బందుల వల్ల 2012 నుంచి ఇక్కడ బ్రిడ్జ్ రాజ్‌నగర్ దుర్గామాత టెంపుల్ లైన్‌లో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తే ఇది మాది 15థ్ ఇయర్ కాబట్టి మేము అంగరంగ వైభవంగా బస్తీలో మేము చూపెట్టుకునే తగ్గట్టు మాదే స్పెషల్‌గా ఉండాలని చెప్పేసి ఈసారి చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి షెడ్ గానీ, సెటప్ గానీ చూసుకున్నట్లయితే ఆగమన్ గానీ అన్నీ చేయడం జరిగింది. ఓకే అన్న. అన్న మీ యూత్ పేరేందన్న? మాది జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ అన్న. షార్ట్ ఫామ్‌లో జేఎస్ఆర్ అని పిలుస్తారు. ఎందుకు అట్లా పేరు పెట్టడానికి? అంటే మేము శ్రీరాముడిని బాగా పోలుస్తాము. సో, మాకు మా గ్యాంగ్‌లో ఎవరైనా ఉన్నా గానీ హనుమంతుడి మీద భక్తితో, శ్రీరాముని బలంతో అది ముందు నుంచి గూడా మేము ఏం పెట్టాలని ఆలోచించంగా మన దేవుడైన శ్రీరాముడు వారు మన అసోసియేషన్‌కి పేరుంటే బావుంటుందని అనుకోని జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ అని పెట్టడం జరిగింది. అది కొద్ది రోజులు జరగడం ట్రావెల్ అయిన తర్వాత అది షార్ట్ ఫామ్‌లో ఉంటే బావుంటదని చెప్పేసి టీమ్ జేఎస్ఆర్ అని చేయడం జరిగింది. మన గల్లీలో చాలా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయన్న. వినాయకుడు అసలు లోపలికి ఎలా వచ్చిందన్న? ఈ ఇయరే ఇంకా చిన్నగా తెచ్చినామన్న. గత 5, 6 సంవత్సరాల నుంచి 14-15 ఫీట్స్ తేవడం జరిగింది. ఏందంటే మనకు ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ నుంచి ఎంత కష్టమైనా గానీ మా తమ్ముళ్ళు, మా అన్నలు అందరూ కలిసి వైర్లు కట్ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని, జిహెచ్ఎంసీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని, పోలీస్ వాళ్ళ సహకారంతో మేము ఇక్కడి వరకు తీసుకొచ్చినాం. ఈసారి ఏంటంటే 15 ఇయర్స్ కాబట్టి కొన్ని గల్లీలు మేము తిరగలేకపోయినాం. మేము పెద్ద వినాయకుడు తెచ్చినప్పుడు 15th ఇయర్ సెలబ్రేషన్ కాబట్టి ప్రతి ఒక్క గల్లీ, ప్రతి ఒక్క వాడ మేము కవర్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళకి మా వినాయకుడు కనబడాలని చెప్పేసి ఈసారి ఇంకా చిన్నగా తేవడం జరిగింది. మా గల్లీలన్నీ తిప్పుతాం ఈసారి. ఓకే అన్న. మీరు లడ్డు పెడతారా ఈసారి? ప్రతిసారి లడ్డు పెడతారా మీరు? ప్రతిసారి లడ్డు పెడతామన్నా. మేము స్టార్టింగే 11 కేజీస్ నుంచి స్టార్ట్ చేసినాం. ఎప్పుడైతే వినాయకుడు పెట్టడం స్టార్ట్ చేసినామో అలా ఇప్పుడు 40 కేజీస్ వరకు అయింది. ఎవ్రీ ఇయర్ లడ్డు 1 కేజీ 2 కేజీ పెంచడం జరిగింది. అదే విధంగా మా దగ్గర లడ్డు పెంచడం ద్వారా మా వేలంపాట ఆక్షన్ కూడా పెరగడం జరిగింది. ఒకప్పుడు 10,000, 5,000 పోయిన లడ్డు ఈ రోజు మేము చూసుకున్నట్టయితే 1,60,000, 1,70,000 వరకు కూడా పోతుంది. ఓకే. లాస్ట్ టైం ఎంత లడ్డు? లాస్ట్ టైం 1,65,000 అయిందన్న. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి? ఈసారి మేము ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్నాం కాబట్టి పక్కా 2 lakhs దాటుతుందని మేము మా కమిటీ వాళ్ళు అందరం ఊహించుకుంటున్నాము. అది దాటుతుందని కూడా దేవుని దయ వల్ల దాటాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఓకే అన్న. చూస్తే కనుక గణేష్ చాలా చూడడానికి మంచిగా ఉందన్న. ఎంత పడడం గణేష్ కాస్ట్ ఎంత పడదా? గణేష్ కాస్ట్ వచ్చేసి 55,000 అన్న. చేపించరా లేకపోతే వాళ్ళు ఉండేనా? లేదన్న, ధూల్పేటే. కాకపోతే కొంచెం కలరింగ్ అది కొంచెం మేము కస్టమైజ్ చేయించుకున్నాము. ఓకే అన్న. ఇప్పుడు ఇంత మీరు చిన్న పసంగా పెడుతుంది గణేష్ అనేది అన్న ఆల్మోస్ట్ మా బ్రదర్ వాళ్ళు, మా సీనియర్స్ వాళ్ళ 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఈ రోజు మేము కూడా డిగ్రీలు అయిపోయినాయి. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మా నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఓకేనా అన్నప్పుడు మీకు ఫీలింగ్ ఎలా? చిన్నప్పుడు పెట్టే గణేష్ ఎట్లా ఉంది? ఇప్పుడే ఫీలింగ్ ఉందన్న? అంటే చిన్నప్పుడు పెట్టేది ఆ ఫీలింగే వేరే ఉంటుంది. చందా చేయడం అది ఇది. ఇప్పుడు ఏంటంటే రానున్న తరంలో అందరు బిజీ షెడ్యూల్, అందరు జాబ్స్కి వెళ్ళి అన్ని చేసే వరకు మా పాకెట్లలో నుంచి మేము చందా వేసుకుంటున్నాం. అంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు అది వేరే ఫీలింగ్. ఏంటంటే గల్లీలో చందా బుక్ తీసుకొని వెళ్ళడం, చందా అడగడం, ఆ చందా పైసలతోటి మేము ఆటో ఎక్కి, లేకపోతే కొన్ని రోజులలో ధూల్పేట్కి నడుచుకుంటూ వెళ్ళి బుక్ చేసిన రోజులు కూడా ఉన్నాయి వినాయకుడిని. కానీ ఈ రోజు ఏంటంటే అందరం దేవుని దయ వల్ల మంచిగా ఇయర్కి అందరం ఎదుగుతుంటూ అందరికి జాబ్లు వచ్చి ఈరోజు సెటిల్ అయ్యారు. సో చందా చేయకుండా డోనర్స్ ఉన్నారు మాకు కొంతమంది. చందాతో పాటు మా పాకెట్స్ లో నుంచి సొంతంగా డివైడ్ చేసుకొని మేము ఈరోజు వినాయకుడిని పెట్టడం జరిగింది. ఓకే అన్న. చిన్నప్పుడు వినాయక పండుగ వచ్చిందంటే మీకు ఎలా ఉండేది అన్న? చిన్నప్పుడు వినాయకుని పండుగ వస్తుంది అని అంటే ఎప్పుడైతే బోనాలు అయిపోతాయో కథం మా వెయిటింగ్ ఉంటుండే. వినాయక చవితి ఎప్పుడు వస్తుందా, మేమందరం షెడ్ ఎప్పుడు కట్టాలా. అప్పుడు ఎట్లా అంటే మాకు ఆ బడ్జెట్ లేని కారణంగా కొత్తిల్లు ఎక్కడ కడుతున్నారు, కట్టెలు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఊహించుకొని అన్ని ప్లాన్ చేసుకొని ఈరోజు నైట్ ఈడుకోవాలని చెప్పేసి ఆ ఫీలింగ్సే వేరు మాది. షెడ్ మేమే కట్టుకోవడము, కవర్లు కప్పుకోవడము, ఎక్కడైతే మాకు బడ్జెట్ తక్కువై మనకు షెడ్ అవుతుందా, వినాయకుడు అయితే ఆలోచన నుంచి ఈరోజు ఇంత గ్రాండ్గా చేస్తే బాగుంటుందా అన్న స్టేజ్ వరకు కూడా ఎదిగినాం ఈ వినాయకుని దయ వల్ల. మీకు ఎలా అనిపించదు అన్న? మేము ఇంతకు ముందు అయితే సెలబ్రేషన్స్ చేసేవాళ్ళం కానీ మరీ అంతేం కాదు. ఈసారి బస్తీలో ఖైరతాబాద్ గణేశన్ తర్వాత ఇది హైలైట్ కావాలని చెప్పి
ఇన్ని సెట్టింగ్స్ కానీ ఏదైనా నియర్ బై సరౌండింగ్స్లో ఎవరు కూడా వేయలే. చాలా గ్రాండ్గా ఉండాలి, ఆగమన్ అయినా ఏదైనా ఆల్ ఆఫ్ సడన్గా ప్లాన్ చేసుకునేసి ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది స్టేజ్. తీసేటప్పుడు కూడా ఇంకా గ్రాండ్గా వెళ్ళాల్సింది అన్నట్టు మేము అనుకుంటున్నాం. ఓకే. ఈసారి ఆగమా అయిందా మీకు మళ్ళా? అయిపోయింది. ఎట్లా చేసాం? గ్రాండ్ చేసిన మంచిగా? మా అంతా ఆల్ ఆఫ్ సడన్ ప్లానింగ్ ఉండే ఫెస్టివల్ రోజే అన్ని మాట్లాడుకునేసి సెటప్ చేసాం. ఆగమన్ అంటే జస్ట్ షో టైప్ లెక్క పెట్టుకున్నాం మేము, లైటింగ్ అయినా బ్యాండ్ అయినా ఏదైనా. ప్రతిసారి మీరు అన్నదానం చేస్తారా అన్న? ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఎట్లా చేస్తారంటే స్పాన్సర్ ఎవరైనా? అంటే స్పాన్సర్స్ ఉంటారు. ఇన్ కేసు ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉండి స్పాన్సర్ కనుక రాకపోతే మా తరపున జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ తరపు నుంచి మేమే క్రియేట్ చేసుకుంటాం. సుమారు ఎంతమంది వస్తారు మామూలుగా అయితే? మేము మా ఎక్స్పెక్టేషన్స్ అయితే లాస్ట్ ఎంతమంది వచ్చారు? 1000-1500 వరకు వచ్చింది. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మరి? ఎక్స్పెక్టేషన్స్ అయితే మేము ఓన్లీ 500-400 ఉంటుంది, కానీ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యే వరకు అప్రాక్సిమేట్లీ 1000 పైన దాటుతుంది ఈజీగా. ఈసారి మేబీ ఐ థింక్ దాటుతుండొచ్చు, 2000 రీచ్ అవుతుండొచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే మాదే ఉంటుంది. అందరు మా గణేశుని గురించే వెయిట్ చేస్తుంటారు కాబట్టి మేబీ వాళ్ళని నిరాశపరచకుండా ఇంకా బాగా చేయడానికి చేస్తాం కూడా. ఓకే నాన్న, మొత్తం మీ గల్లీలో ఇదే పెద్ద గణేష్ అన్న? ఏరియాలో పెద్ద వినాయకుడు అయితే మనదే. ఈసారి మేము గల్లీలలో తిరగాలని చెప్పేసి కొంచెం చిన్న వినాయకుడు తేవాలని ఉంది. పెద్దదే అన్నాము, అందరూ పెడతారు, దాంట్లో సైజ్ ప్రకారం మాకు జాగున్న ప్రకారం మేము పెద్దది తీసుకొస్తుండే. ఈసారి గల్లీలలో తిరగాలని చెప్పి మేము కూడా కొంచెం చిన్న సైజ్ చేయడం జరిగింది. చిన్నప్పుడు అందరు గల్లీ కలిపేసి చంద కలెక్ట్ చేస్తారు, ఆ పైసలతోనేమో తిన్నారా అన్న అట్లేమా? ఇక తిన్నారని అంటే ఒకప్పుడు మాకు జాబ్స్ లేవు, ఏం లేవు. ఇప్పుడు బ్యాండ్ వాళ్ళని కన్సల్ట్ కాదు, తక్కువ అంటే కొంచెం డిస్టెన్స్ లో ఉంటుంది. ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ అట్లాంటి తినడం అనేది వేరు, కానీ ట్రావెలింగ్ ఛార్జెస్ అట్లాంటి ఎక్స్పెన్సెస్ కొన్ని అయిండొచ్చు, చాయ్కో దానికో దీనికో. దాన్ని తినడం అట్లాంటివి అయితే ఏం లేదు. చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కావచ్చు, చాయ్ అది మేము వెళ్ళే ట్రావెలింగ్ లో ఉంటది కదా, పెట్రోల్ అట్లా వాడుకుండొచ్చు. ఈ రోజు మీరు ఎట్లా చేసినారా మీరు? నేను చేసిందే మేము. స్టార్ట్ చేసిందే మా టీం. మేము. వీళ్ళు మా జూనియర్స్, సూపర్ జూనియర్స్, ఇక నెక్స్ట్ లిటిల్ జూనియర్స్ కూడా స్టార్ట్ ఉందాడ వెయిటింగ్ లా. అన్ని చేసినాం అన్న. కాకపోతే ఏంటంటే వినాయకుని మండపం వరకు దానికి సంబంధించిన ఖర్చు ఏమున్నా కానీ మొత్తం మండపం డబ్బుల నుంచే ఖర్చు పెట్టుకునేటోళ్ళం. తక్కువ అయితే ఏమన్నా ఉంటే మేము చూసుకునేటోళ్ళం, కానీ లిక్కర్ కానీ అవి అయితే ఏం లేవు అన్న. అవి నువ్వు కూడా ఉండదు మనకు. కంప్లీట్ 11 days మొత్తం ప్రతి ఒక్కరి చేతికి అందరికి కంకణాలు ఉంటాయి. అందరూ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇండి అందరం ఉంటాం. ఓకే అన్న, మీరు ఇప్పుడు ఇంత పెద్ద స్థాయికి ఎదిగా అన్న, సొంతంగా పైసలు చిన్నప్పుడు ఏమైనా పక్కేరకు చంద కలిసిన ఇట్లా? మనకి ఈ ఏరియాలో చందా చేసేసినాం, అయిపోయింది, బడ్జెట్ సరిపోలేదని అనిపించింది అనుకో, పక్క ఏరియాకి వెళ్ళి మీరు వినాయకుడు ఏడ పెడుతున్నారంటే మీ పక్క గల్లీలో పెడుతున్నాం అని చెప్పి చందా చేసిన రోజులు కూడా ఉన్నాయి. అవి అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ రోజు కూడా చిన్నపిల్లలు మన ఈ జనరేషన్ లో ఉన్న చిన్నపిల్లలు కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేస్తారు. ఎక్కడ పెడుతున్నారంటే మీ పక్క గల్లీలో పెడుతున్నాం అని చెప్తారు. ఆ స్ట్రాటజీ వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరు వాడాల్సిందే చిన్న ఏజ్ లా. ఓకే నాన్న, ఇప్పుడు ఎట్లా అంటే మండపం ఉంది కదా, మండపం అందరు కష్టంగా కడతారు. దానిలో ఒక ఆయన ఏం పని చేయడు కానీ పని చేసి అటెండ్ చేస్తారు. అరే ఇది రా పెద్ద అటెండ్ చేస్తారు, అట్లా ఉన్నారు ఎవరైనా? శశాంక్ అని చెప్పి మా అంటున్నారు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, అతని పేరు చెప్పగానే. అట్లానే ఏం లేదు, కానీ ఎవరికి ఇప్పుడు ఒకళ్ళకి ఈ వర్క్ రావచ్చు, ఒకళ్ళు ఆ వర్క్ రావచ్చు. ప్రతి ఒక్కళ్ళు వర్క్ డివైడ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం అవుతాం. అట్లా ఒకళ్ళు పని చేయరు అంటే వాళ్ళకి ఆ పని రావచ్చు, కాకపోవచ్చు. నాకు ఒక లైటింగ్ ఫిట్ చేయడం వచ్చు, ఒకళ్ళకి ఇది క్లాత్ డెకరేషన్, అట్లానే ఏం లేదు. అందరం వర్క్ డివైడ్ చేసుకొని అందరం కూడా కలిసికట్టుగా చేసుకుంటాం. అందుకనే ఇంత సక్సెస్ఫుల్ గా ఈ వరకు ఎక్కువ మందే ఉన్నారు, దొంగలు చాలా మందే ఉన్నారు. కరెక్ట్ టైంలో వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి ఫోన్ వస్తుంది, లేదా అర్జెంట్ పని పడుతుంది, అర్జెంట్ పెట్రోల్ అయిపోతుంది, ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మా మెయిన్ క్యాండిడేట్ అసలు మెయిన్ వాడే, అసలు సృష్టికర్త వాడే లేడు. చాలా మంది లేరు మన వాళ్ళు. అన్న, ఇప్పుడు అందరు ఏమంటారు గణేష్ అంటే చోరీ చేస్తే మంచి అంటారు. అట్లా మీరు చేసాం పక్క అంటే మా ఏరియాలో మాతోటి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో మేము 11 days మా షెడ్ లోనే మా వినాయకుడి చేతిలోనే లడ్డు పెడతాం. వేరే షెడ్లలో ఎలా అంటే నైట్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ అట్లా మాకు కాంపిటీటర్స్ ఏంది మాకు ఛాలెంజ్ చేసారు, ఇట్లా మా లడ్డు తీయగలరు. అట్లా ఎన్నో లడ్డూలు తీయడం జరిగింది. ఛాలెంజ్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ చేయడం కూడా జరిగింది. అట్లా చేసారా మీరు ఎప్పుడైనా? చెప్తే స్టార్ట్ చేసి మా శిష్యులు వీళ్ళందరూ, మేమే గురువులు అయిపోయినాం. అంటే నియర్ బై సరౌండింగ్స్ దాంట్లోనే మేము ఎవరిదైనా అని పోయి తీసుకుంటుండే. లడ్డు అనేది చోరీ చేస్తుండే అని మా దగ్గరకు వచ్చి చేసేంత స్టోరీ అయితే ఎవరికి కూడా లేదు. అంటే వాళ్ళు కూడా మా బ్రదర్స్ తీసుకున్నాం జస్ట్ ఫర్ ఫన్ లెక్క అట్లా చేస్తుండే మేము. అంతే, మళ్ళా వాళ్ళ లడ్డు వాళ్ళకి ఇచ్చేస్తాం. మా పంతులు గారు
అన్ని ఏ గణేష్ ఎటు పోయినా పోకున్నా మాదైతే కన్ఫామ్ గా మాది ఫిక్స్డ్ ఉంటది. ఎప్పుడు వస్తున్నా అన్న పంతులు గారు మాకు చాలా మేము చిన్నగా ఉన్న విలేజ్ నుంచి ఉన్నప్పటి నుంచి వస్తుండు మాకు పంతులు గారు. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు అది ఇట్లా వస్తుంటే అందుకే? నాదేం లేదు, దైవ ఇచ్చ. ఆ ఇచ్చ ఇచ్చినందుకు వీళ్ళు అట్లనే బాగుపడుతున్నారు, మేము కూడా బాగుపడుతున్నాం, ఈ బస్తీవాసులు కూడా బాగుపడుతున్నారు. దుర్గామాత కూడా పెడతారు, దుర్గామాత కూడా పెడతారు. అది కూడా శ్రేష్టమైన ఆమె ఇంత ఇచ్చిన అమ్మవారు కూడా మనకు తక్కువనే, మనం తక్కువ చేసుకుంటున్నాం. ఆమెను ఇంకా కొలవాలి, వినాయకుని కూడా కొలవాలి. ఏ విఘ్నము లేకుండా ఈ కార్యక్రమం అందరూ బస్తీ వాడలో గల్లీలో అందుకే పెడుతున్నాము. ఈ భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజు మనము ఈ కార్యక్రమం చేసుకుంటాం అన్నమాట. తర్వాత పితృపక్షాలు వస్తాయి. ఓకేనా అన్న మనకి ఇప్పుడు గణేష్ పండుగ అంటేనే సాంగ్స్ మొత్తం సాంగ్స్ ధూమ్ ధామ్ చేస్తారు. అట్లా మీకు గణేష్ పండుగ ఒక సాంగ్ సేమ్ సాంగ్ అన్న మీ ఫేవరెట్ సాంగ్? మా దగ్గర ఫేమస్ అయితే గల్లీకా గణేష్ మెయిన్ సాంగ్ అదొకటి. అదే గల్లీకా గణేష్ ఆల్మోస్ట్ అందరికి స్టార్ట్ చేసేదే దాంతో. చాలా సాంగ్స్ ఉంటాయి కానీ అట్లా మీకు ఫేవరెట్ ఏం లేవు అట్లా? గల్లికా గణేష్ అనేది ఒక జర ఎమోషన్, తీన్మార్ ఉంటది, ఫోక్ ఉంటది కాబట్టి మన అందరూ జనరేషన్ కి సెట్ enjoy అయ్యేటట్టు అట్లా ఉంటది. ఎంజాయ్ చేసేటట్టు. మీకన్నా అట్లా మీ సాంగ్ ఫేవరెట్ సాంగ్ ఏం లేదు సేమ్. అని మండపం చేపించరా మీరే చేసిరా అన్న? ఫస్ట్ టైం ఇది, ఎవ్రీ టైం అయితే మేమే చేసుకుంటాము. ఫస్ట్ టైం ఇది చేయించాము మేము. ఎంతకు వచ్చిందన్న మామూలుగా అయితే? అరౌండ్ 1.6 వరకు వచ్చింది మొత్తం, 1.6. మండపం లైటింగ్ మొత్తం కలిపి. సో లడ్డు ఎన్ని కిలోలు మొత్తం? ఈసారి 40 kgs. 40 kgs. లడ్డు మీరు తెప్పిస్తారా చేపిస్తారా ఎక్కడైనా? అంటే మనకి తెలిసిన వాళ్ళ స్వీట్ షాప్ ఉంది, ఆ స్వీట్ షాప్ లోనే చేపిస్తాం ప్రతి ఇయర్. గణేష్ యొక్క దంతము అనేది పరశురామ్ కొడితే ఇరిగిపోయింది, ఇంకో దంతం ఎట్టి ఇరిగిపోయింది? పరశురాముడు ఒక్కటే తీసింది కాబట్టి రెండుకి తొండం అడ్డం వచ్చింది కాబట్టి ఒకటే పోయింది, అది ఏకదంతం అని పిలిచారు. లడ్డు గల్ల గల్ల గజ్జల గణనాద గుణ రవయ్య గణనాద గౌరీ పుత్ర గణనాద శంభు కుమార గణనాద పార్వతీ తనయ గణనాద భాద్రపద మాసంలో రావయ్య గణనాద సుత చవితి రోజు రావయ్య గణనాద భాద్రపద మాసంలో రావయ్య గణనాద సుత చవితి రోజు రావయ్య గణనాద పార్వతీ పరమేశ్వర గణనాద తొలత పూజ చేసుకుంటావు గణనాద తొలత పూజ అందుకుంటావు గణనాద మా విఘ్నములు తొలగించు రావయ్య గణనాద నవరాత్రులు చేసుకుంటాం గణనాద గుణ రావయ్య గణనాద గల రావయ్య గణనాద పార్వతీ పరమేశ్వర గణనాద వాడలా చేసుకుంటాం, గల్లీలా చేసుకుంటాం, బస్తీలా చేసుకుంటాం గణనాద గుణ రావయ్య గణనాద సిద్ధి వినాయక గణనాద బుద్ధి వినాయక గణనాద లక్ష్మీ గణపతి గణనాద అయ్యప్ప సోదర గణనాద షణ్ముఖు సోదర గణనాద మా విఘ్నములు తొలగించు రావయ్య గణనాద. एक बार बोलो पार्वती परमेश्वर विघ्नराज महाराज की एक बार बोलो मूषकवाहन महाराज की. ఒకవేళ లాస్ట్ మూషికన్న బట్టి అసలు గణేష్ మూషికం అనే వాహనం ఎట్లేందన్న మీకు ఐడియా ఉందా? గణేశుని మూషిక వాహనం అనేది మనకు తెలిసినంత వరకు హిస్టరీ ప్రకారం అయితే ఆయన ఒక రాక్షసుడు. ఆయనని వధించేవారు ఎవ్వరు లేదని తెలుసుకున్నప్పుడు వినాయకుడే ఆయనను వధించగలుగుతాడని తెలిసి వినాయకుని తోటి కొద్దిగా చిన్నపిల్లల ఆటలు ఆడితే ఆయనకు బుద్ధి రావాలని చెప్పి ఆయన వాహనంగా మార్చుకున్నాడు. గ్రేట్ అన్న, మంచి నాలెడ్జ్, మంచి పట్టు. మేము ఇప్పటి వరకు మా యూత్ అసోసియేషన్ ద్వారా ఇంత ఘనంగా చేస్తున్నాం. మా రాబోయే జనరేషన్స్ కి కూడా ఇంకా అంగరంగ వైభవంగా ఈ వినాయకుడు ఉత్సవాలు జరపాలి. అలాగే వాళ్ళ ఉత్సవాలతో పాటు వాళ్ళ చదువులు, వాళ్ళ జాబులు కూడా వాళ్ళ జీవితంలో మంచి పొజిషన్లలో ఉండాలి, సక్సెస్ కావాలి. దీనికంటే మంచి మంచి ఉత్సవాలు చేయాలని నేను కోరుకుంటూ జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ద్వారా అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్సీ మీడియా.